వ్యూయర్స్, వెల్కమ్ టు అందం ఆభరణం. ముందుగా మీ అందరికీ శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. ఈ 9 రోజులు అమ్మవారిని 9 రకాలుగా అలంకరిస్తారు. మరి అందులో భాగంగానే మన అందం ఆభరణం కార్యక్రమంలో కూడా ఈ 9 రోజులు 9 డిఫరెంట్ ఆభరణాలని మీకు పరిచయం చేస్తున్నాను. మరి ఈ రోజు హెవీ కలెక్షన్ అయిన వడ్డానాల్ని చూద్దాం. ఆ వడ్డానాల కోసం మనం ఈ రోజు ఉన్నాము సికింద్రాబాద్లోని మానేపల్లి జ్యువెలర్స్లో. మరి కలెక్షన్ని చూసేద్దామా? మరి ఈరోజు మనం స్పెషల్గా వడ్డానాలు చూస్తున్నాం. వడ్డానాల్లో ఇదివరకు చూసినట్లయితే ప్లెయిన్ గోల్డ్ మీద జస్ట్ సింపుల్గా ఒక లక్ష్మీదేవి ఐడల్స్ ఇలా ఇచ్చేసేవారు. కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఆ వెరైటీస్లో అన్కట్స్ ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయి, అలాగే కుందన్స్ ఉన్నాయి. అంతేకాకుండా సౌసీతో అలాగే నక్షి వర్క్తో ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. వడ్డానాలు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల డిజైన్స్ కూడా మనం ఈ రోజు చూడబోతున్నాం. అంటే డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. మరి అందరినీ మెప్పించగల డిజైన్స్ అన్ని ఈ రోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చలపతి గారు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్స్ అన్ని చూద్దాం. అలాగే బోల్డ్ అనే నగల్ని కూడా చూద్దాం. హలో అండి, ఇప్పుడు మనము జనరల్ బజార్ మానేపల్లి జ్యువెలర్స్లో ఉన్నాము. ఈ నవరాత్రి సందర్భంగా మనం ఏంటంటే చాలా లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ వడ్డానమ్స్ మనం ఇప్పుడు చూడబోతున్నామండి. నవరాత్రి అంటే ఏంటి, ఎవ్రీడే ఒక్కొక్క రకమైన డిజైనింగ్ అమ్మవారికి ముస్తాబు ఎలా చేస్తారో అదేవిధంగా ఈరోజు ట్రెండ్ ప్రకారము వచ్చే వెడ్డింగ్ సీజన్ ప్రకారము ఒక స్పెషల్ కలెక్షన్ ఆఫ్ వడ్డానమ్స్ మనం చూస్తున్నాం. ఒకప్పుడు వడ్డానం అంటే ఎట్లా ఉండేదంటే సాదా ఒక ప్లెయిన్ బెల్ట్ వచ్చి దాని మీద లక్ష్మీ అమ్మవారు ఎంగ్రేవింగ్ చేసి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. మనకి ఏంటంటే ప్రతి కస్టమర్కి దే హ్యావ్ లైక్ వాళ్ళ చాయిస్, వాళ్ళ బడ్జెట్, వాళ్ళ వెయిటేజ్, ఒక్కొక్కరి కస్టమర్స్కి రకరకాల ఒపీనియన్స్, రకరకాల కస్టమైజేషన్ ఉంటాయి. కాబట్టి దాని ప్రకారం మనం వడ్డానాలన్నీ డిజైన్ చేసామండి. ఈరోజు మనం చూడబోతున్న వడ్డానాల్లో ఆల్ సార్ట్ ఆఫ్ వర్క్స్, లైక్ అంటే ఇది అని కాదు, కస్టమర్కి ఏ రేంజ్లో కావాలన్నా, ఏ డిజైనింగ్లో కావాలన్నా దాంట్లో మనం అందుబాటులో అదే విధంగా మనం డిజైన్ చేసామండి. ఇప్పుడు కొన్ని వడ్డానాలు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ డిజైన్ చూద్దాం మనం. ఓకే, ఈ డిజైన్ చూస్తున్నట్లయితే ఇది నక్షీన టెంపుల్ జ్యువెలరీ. ఇప్పుడు టెంపుల్ కలెక్షన్ అంటాం కదండి. టెంపుల్ కలెక్షన్ లో ఇంతకు ముందు వరకు వడ్డానం మీద బెల్ట్ వచ్చి బెల్ట్ కి నక్షి అనేది అటాచ్ చేస్తూ వచ్చేదండి. ఇది స్పెషాలిటీ ఏంటంటే లైట్ వెయిట్ లోని మొత్తం అష్టలక్ష్మిలు కూడా టెంపుల్ జ్యువెలరీలో మనకి డిజైన్ చేశారు. ఈ మధ్యలో ఏంటంటే ఇందులో 3 సార్ట్ ఆఫ్ వర్క్స్, టెంపుల్ డిజైన్ బేస్ ట్రెడిషనల్ గా తీసుకున్నాం, మధ్యలో అంతా కుందనం వర్క్ ఉన్నది, పైన కిందన సౌసీస్ ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఫ్లెక్సిబుల్, అంటే మనకి డ్యామేజ్ గట్రా ఏమీ అవ్వకుండా ఏ విధంగానైనా మనం క్యారీ చేసేటట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్, ప్రతి దానికి బ్యూటీ రావడానికి సౌసీస్ స్టాక్ చేశారు, రూబీ ఎమరాల్డ్ కుందన్ ఏముంచి కాంబినేషన్ ఇచ్చారు, అండ్ వెయిట్ కూడా 100 grams లో వస్తుంది. లైట్ వెయిట్ లోనే దీన్ని డిజైన్ చేశారు. ఇది చూస్తున్నట్లయితే మనకి టెంపుల్ జ్యువెలరీ అని అర్థమవుతోంది. అయితే ఇందులో అష్టలక్ష్మిని ఇచ్చారు. సౌసీ పర్ల్స్ని ఎస్పెషల్లీ దీంట్లో పెట్టడం వల్ల అది హెవీ లుక్ కూడా ఇచ్చింది. ఎందుకంటే ఈ సౌసీ పర్ల్స్ని ఇక్కడ పైన అటాచ్ చేశారు, కింద కూడా డ్రాప్లెట్స్ టైప్లో ఇచ్చారు, మిడిల్లోంచేమో మనకి మళ్ళీ గోల్డెన్ బాల్స్ కూడా వచ్చాయన్నమాట. సో అందువల్ల బాగా హెవీ కనిపిస్తుంది. అండ్ కొంతమంది ప్లెయిన్ మాత్రమే కాకుండా ఈ రూబీ కుందన్ కాంబినేషన్ కూడా కావాలనుకుంటారు, కాబట్టి దాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ డిజైన్ ఇది ప్లెయిన్లో చూస్తున్నామా, ప్లెయిన్ నక్షి వచ్చింది. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇందాక మనం బ్యాక్ సైడ్ బెల్ట్ లేకుండా చూసాం కదా, ఇప్పుడు దీనికి బెల్ట్ పెట్టి దీంట్లోని వేరియేషన్ ఏంటంటే రెండు టెంపుల్ వర్క్లోనే కొంచెం సాలిడ్గా హెవీ లుక్గా వచ్చేటట్లు ఈ వడ్డాన్ని డిజైన్ చేసాం. అది ఆక్సిడైజ్డ్ పాలిష్తో చూసాం. ఇది టోటల్ ఎల్లో పాలిష్, అంటే కొంచెం పెద్దవాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు, ఓన్లీ ప్లెయిన్ వడ్డానమే కావాలనుకున్న వాళ్ళకి సాలిడ్ గోల్డ్తో తయారు చేయబడింది. ఇవన్నీ కూడా దశావతారాల వర్క్ అండి. ఇవి ఈ మౌల్డ్ కూడా దేనికదే స్పెషల్, అంటే ఇప్పుడు జస్ట్ లైక్ దట్ ఇది ఒక అచ్చులా కాకుండా మౌల్డ్లో నుంచి తీసి హ్యాండ్ మేడ్తో కార్వింగ్ చేసింది. దశావతారాలు ఇందులో ఉంటాయి, అష్టలక్ష్మిలు ఉంటాయి, అండ్ శ్రీకృష్ణ గోపికలు బృందావనం స్టైల్లోని ఇలా దీంట్లో ఒక్కొక్క కాన్సెప్ట్ ప్రకారం మనం చేసుకోవచ్చండి. దీంట్లో ఏంటంటే సింపుల్ వడ్డానంకి బిల్డ్ అనేది ఫిక్స్ చేసి కిందన చైన్స్ అనేది బ్యూటీ కోసం ఇచ్చాము. ఇది కూడా మనకి 150 to 200 grams నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ కూడా ఇందులో ఏ డిజైన్ మీరు తీసుకుని అన్ని 916 BIS హాల్ మార్క్తోనే మనం డిజైన్ చేస్తాం. హెవీ లుక్ అంటే మనకి బాగా బ్రైట్గా కనిపించాలనుకున్న వాళ్ళు ఇలాంటి నక్షితో వచ్చిన వర్క్స్ని ప్రిఫర్ చేస్తారు. అయితే యాజ్ యూజువల్గా కింద చూసినట్లయితే పాటు ఒక 3 లైన్స్లో గోల్డెన్ బాల్స్ని ఇక్కడ ఫిక్స్ చేసి ఇస్తారు. సో దీనివల్ల కూడా హెవీ లుక్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ కింద ఈ చైన్స్
స్టోన్స్ ఏవైతే ఇచ్చారో దానివల్ల ఇంకొంచెం విత్ అదంతా కూడా హెవీ లుక్ కనిపించడం కోసం ఈ చైన్స్ ఇస్తారు. అండ్ ఇది బ్యూటీ కూడా ఇస్తుంది. అండ్ మిడిల్లోంచి ఇంకొక చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ని డ్రాప్లెట్స్ లాగా కూడా ఇచ్చారు. సో ఇది చాలా నైస్ మోడల్ ఉంది. దీంట్లోనే కావాలనుకుంటే అంటే ఓన్లీ ప్లెయిన్ కాకుండా ఏదైనా స్టోన్ వర్క్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ డ్రాప్లెట్స్లో ఇక్కడ గుంగురు తీసి పర్ల్స్ కావాలంటే పర్ల్స్ ఇవ్వచ్చు, రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ ఇవ్వచ్చు. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ మోడల్ మనం చూస్తున్నామండి. ఇప్పుడు దీంట్లో స్పెషాలిటీ అంతా కూడా జునాగఢ్ వర్క్ అండి. ఈ జునాగఢ్ వర్క్లో ఏంటంటే మెయిన్ వర్క్మెన్షిప్, క్రాఫ్ట్మెన్షిప్ ఈజ్ డిఫరెంట్. అంటే బెల్ట్ లా కాకుండా బెల్ట్కి ఫ్లెక్సిబిలిటీనెస్ ఆఫ్ ద డిజైన్ వస్తుంది. అంటే మీరు చూసారు లేదా, మనం ఇందాక ఓన్లీ బిల్డల్ ఫ్లెక్సిబిలిటీ చూసాం, వడ్డానంకి ఓన్లీ దశావతారాలు స్టాండర్డ్గా చూసాం. ఇందులో ఏంటంటే మీరు ఒక్కొక్క పీస్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే లోటస్లో అమ్మవారు ఉండి లోటస్కి ఏదైతే పెటల్స్ ఉంటాయో ఈచ్ పెటల్ని డిజైనింగ్ బేస్ తీసుకొని మొత్తం కలువ పువ్వు ఆకులతో డిజైనింగ్ చేశారు. ఇందులో జునాగఢ్ వర్క్లో స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారు ఇక్కడ పద్మాసనం మీద కూర్చున్నారు. ప్రతి లీఫ్ మీద కూడా పెటల్ మీద కూడా రూబీస్, స్క్వేర్ రూబీస్, ఎమరాల్డ్స్ మధ్యలో ఇచ్చారు. సో ఈ లేటెస్ట్ డిజైన్ ఆఫ్ ద క్రాఫ్ట్మెన్షిప్లో వడ్డానంలో ఒక కలెక్షన్ అండి. ఇది 250 grams నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఈ పైన కూడా మనం కావాలనుకుంటే సౌత్ సీస్ నాట్ చేయించుకోవచ్చు, కిందన కూడా కావాలంటే సౌత్ సీస్ వేయించుకోవచ్చు. అండ్ ఏ ఏజ్కైనా ఒక హెవీ లుక్, పార్టీలో రిచ్ లుక్, ఒక గ్రాండ్ లుక్ కావాలనుకున్నది డిజైనింగ్ ఇది సూపర్ ఉంటుంది. ఇది కూడా ఇందాక చూసిన వాటి కంటే ఇది ఇంకా చాలా హెవీగా కనిపిస్తుంది. అంటే హెవీగా అంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది. బికాజ్ అన్ని స్టోన్స్ ఇచ్చారు ఇందులో. కంప్లీట్గా ఫ్రంట్ పార్ట్ అంతా మనకి స్టోన్స్ వచ్చాయి. ఈ వైట్ కలర్ అని సీజెడ్స్, ఇవన్నీ సీజెడ్స్ అండి. కింద ఈ డ్రాప్లెట్స్ కూడా మనకి సీజెడ్స్ తో వచ్చినవే ఇచ్చారు. ఓకే, డ్రాప్లెట్స్ టైప్లోనే టియర్ డ్రాప్స్ టైప్ డిజైన్ ఇక్కడ ఒక్కొక్కటి డ్రాప్లెట్ లాగా ఇచ్చారు కింద. ఓకే, ఇక్కడ ఇంకా కావాలనుకుంటే హెవీ లుక్ కోసం ఇక్కడ కూడా మనం చైన్స్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా హెవీ లుక్ కనిపిస్తుంది. ఓకే, ఇది ఎంతవరకు ఉండొచ్చు అన్నారు? 250 grams నుంచి 25 నుంచి 28 తులాల వరకు ఇందులో వెళ్ళొచ్చు. ఇందులో లైట్ వెయిట్ లో కూడా మనం కస్టమైజ్ చేసి చేయించుకోవచ్చు. ఇందులో లైట్ వెయిట్ కూడా చేయించు. ఓకే, నెక్స్ట్ ఇంకొక వడ్డానం చూస్తున్నాము. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనం ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా ఉన్న మోడల్సే తీసుకుంటున్నాం ఇప్పటి వరకు. ఇదైతే అన్కట్స్తో వచ్చిందండి కంప్లీట్గా. అన్కట్స్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే సీజర్స్ కంటే అన్కట్స్ ఇంకా చాలా బ్రైట్గా కనిపిస్తాయి ఆ లుక్. అండ్ ఇక్కడ మనం చూస్తున్న ఒక ట్రెడిషనల్ మోడల్లోనే చాలా డిఫరెంట్గా తీసుకున్నారు దీన్ని. మిడిల్లో మనకి చూసినట్లయితే లక్ష్మీదేవి ఐడల్ వచ్చింది, ఈ పక్కన పీకాక్స్ డిజైన్ వచ్చింది, ఈ పక్కన అంతా లతా వర్క్ కూడా వచ్చింది. కాకపోతే ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా అంటే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నది నక్షి డిజైన్ తీసుకుని దాని మీద ఈ స్టోన్ వర్క్ ఇచ్చారు మనకంతా. అంటే అన్కట్ డైమండ్స్తో ఇచ్చారు. సో ఇవి చూసినట్లయితే అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఈవెన్ స్టోన్సే యూజ్ చేశారు. ఈ పక్కన కూడా లతా వర్క్ డిజైన్ ఇచ్చారు. కింద చూస్తున్నట్లయితే ఇవన్నీ చైన్స్ హ్యాంగ్ చేస్తూ ఇచ్చారు. ఈ వడ్డానం సైజ్ కూడా చాలా హెవీగా ఇచ్చారు కదా. ఓకే, మెయిన్ దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటేనండి, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో అన్కట్స్ టోటల్ హైలైట్ చేయాలన్నది దీని బేసిక్ కాన్సెప్ట్. అన్కట్స్లోని డిజైనింగ్తో పాటు దీనికి బెల్ట్ ఎందుకంటే విడ్త్ ఇచ్చారు. ఈ బెల్ట్ విడ్త్ ఇచ్చినప్పుడు హెవీగా అన్కట్స్ ఎలివేట్ అవుతూ టోటల్ బెల్ట్ అంతా కూడా మీరు చూసారో లేదో త్రూ అవుట్ ద బెల్ట్ ఎండ్ వరకు కూడా మీకు గ్యాలక్సీ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ గ్యాలక్సీ ఫినిషింగ్లో ఏంటంటే డిజైన్ టోటల్ హైలైట్ అవుతుంది సెల్ఫ్ టెక్స్చర్ లాగా. దాని మీద మనం అన్కట్స్ ప్రమోట్ చేసినప్పుడు డిజైన్ బాగా ఎలివేట్ అవుతుందండి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే సెల్ఫ్ టెక్స్చర్ కాన్సెప్ట్తో అన్కట్స్ పెట్టినప్పుడు ఎంత దూరం నుంచైనా మన ఫంక్షన్లోని అన్కట్స్ యొక్క ప్రామినెన్స్ తెలుస్తుంది. అన్కట్ డైమండ్స్లోని నెంబర్ ఆఫ్ డిజైన్స్ వీ కెన్ డూ ఇట్. ఇది ఓన్లీ అన్కట్స్తో చేస్తాం. దీంట్లో కలర్ స్టోన్ కాంబినేషన్ వెళ్ళొచ్చు, అన్కట్స్ విత్ సౌత్ సీస్ కూడా వెళ్ళొచ్చు, అన్కట్స్ విత్ ఫ్లెక్సిబుల్ స్టైల్లో కూడా మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇంకొక వడ్డానం చూస్తున్నామండి. ఓకే, ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. దట్టు డిజైన్ చూసినట్లయితే కనుక మనకి ఇది టెంపుల్ అని అయితే చెప్పొచ్చు. కాకపోతే టెంపుల్లో జనరల్గా మనకి డల్ ఫినిషింగ్తో ఇస్తుంటారు కదా జనరల్గా, అయితే ఇది చాలా బ్రైట్ ఫినిషింగ్తో ఇచ్చారు. ఇందులో చూసినట్లయితే ఎస్పెషల్లీ రూబీ జనరల్గా స్టోన్స్ ఇస్తారు, అందులో అలా కాకుండా రూబీ పుటాస్ ఇచ్చారండి. అన్ని రూబీ పుటాస్ ఇచ్చారు. కింద కూడా మనకి లక్ష్మీదేవి రూపులు ఇచ్చారండి, అన్ని రూపులతోనే ఇచ్చారు. కంప్లీట్గా ఇది ఒక ట్రెడిషనల్ డిజైన్ అని చెప్పొచ్చు. మిడిల్లో అయితే చూసినట్లయితే లక్ష్మీదేవి ఐడల్ చాలా బిగ్ సైజులో ఇచ్చారు. ఇది ఎస్పెషల్లీ దీంట్లో ఉన్న విషయం ఏంటంటే 5-in-1 యూస్ చేసుకోవచ్చు కదా. ఎలా అంటే మనకి ఇక్కడ అన్ని జాయింట్స్ ఇచ్చారండి. ఈ లింక్స్ మనం తీసేసుకుని దీన్ని ఓన్లీ దీన్నే కావాలనుకుంటే ఒక లాకెట్లా వేసుకోవచ్చు. అదే కాకుండా ఇది హారంలా కూడా వేసుకోవచ్చు కదా, హారంలా కూడా వేసుకోవచ్చు. అంతేకాకుండా చేతికి పట్టీలా పెట్టుకోవాలనుకున్నా కానీ దీనికి మనం ఈ చివరున్న ఏవైతే ఉన్నాయో వీటిని అటాచ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనకి రిమూవబుల్లే ఇచ్చారు. సో దీన్ని పెట్టుకోవచ్చు.
ఇంకా వడ్డానం లాగా వేసుకోవడంతోనే పాటు మీరు చెప్పిన అన్ని కలెక్షన్స్ తో పాటు ఇది హారం లాగా కూడా వేసుకోవచ్చు అండి. ఈ 5-in-1 కాన్సెప్ట్ ఏంటంటే అన్ని విధాలుగా మల్టీపర్పస్ జ్యువెలరీ లాగా మనకి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏ ఒకేషన్ అని కాదు, ఆ అకేషన్ తగ్గట్టుగా చిన్న అకేషన్స్ కి పెండెంట్ వేసుకోవచ్చు, మామూలు ఇంట్లో అకేషన్స్ కి వడ్డానంలా పెట్టుకోవచ్చు, హారం బయటికి వెళ్ళినప్పుడు హారంగా వేసుకోవచ్చు, చేతి పట్టుగా వేసుకోవచ్చు. ఈవెన్ దీన్ని కావాలి అనుకుంటే ఈ 2 లెంగ్త్లని కలిపి మీ ఏదైనా జడా కాకుండా లక్ష్మీ అమ్మవారిని పెట్టుకోవచ్చు. ఓకే, జడకి కూడా పెట్టుకోవచ్చు. సో చాలా యూజెస్ ఉన్నాయి దీనివల్ల. ఏంటంటే ఇప్పుడు కస్టమర్ ఆప్షన్ వైజ్ బడ్జెట్ వైజ్ పెట్టుకున్న దానికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అకేషనల్లీ వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, ఇది ఎంత వరకు వెయిట్ ఉండదు? ఇట్ ఈస్ జస్ట్ 150 grams నుంచి స్టార్ట్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక వడ్డానం చూద్దాం. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి మీరు చెప్పండి. యాక్చువల్గా ఇది వడ్డానం మీరు చూస్తే మీకు చూడగానే అర్థమవుతుంది. వడ్డానం అంటే ఏంటి, మనకి ట్రెడిషనల్గా అమ్మవారు లేకపోతే ఏనుగులు, అమ్మవారు లేకపోతే నెమళ్ళు. ఈ వడ్డానంలో బేస్ కాన్సెప్ట్ అదే తీసుకున్నాం, బట్ క్రాఫ్ట్మెన్షిప్ ఈజ్ డిఫరెంట్ అండి. టోటల్ గ్యాలక్సీ ఫినిషింగ్ నేను ఏదైతే మీకు చెప్పానో టోటల్ అంతా కూడా గ్యాలక్సీ ఫినిషింగ్ వచ్చింది. దానికి హైలైట్ చేస్తూ టోటల్ అమ్మవారిని ఎంబోజ్డ్ వే అంటే డైమండ్ వర్క్ ఏదైతే చేస్తామో ఆ స్టైల్లో మీరు చూసేట రియల్ పీకాక్ ఎలా అయితే ఉంటుందో పీకాక్ అంతా కూడా ఎంబ్రాయిల్స్ ఇచ్చాము. ఇవన్నీ టూర్మలిన్స్ ఇచ్చి మధ్యలో సీజర్స్తో దానికి పింఛం ఇచ్చామండి. మీరు లక్ష్మీ అమ్మవారిని చూసుకున్నట్టయితే కిరీటింగ్కి కూడా మల్టీ కలర్ స్టోన్స్ ఇచ్చి జర్కాన్స్ చేసాము. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా ఫస్ట్ మనకి వడ్డానం అనగానే ఏముంది, ఒక చెక్కుడు కానీ వచ్చేది, లేకపోతే బిల్ల మౌల్డ్ వచ్చేది. ఇందులో ఏంటంటే 3D డిజైనింగ్ చేయించాం. అంటే యూ ఫీల్ లైక్ ఎవరైనా చూడగానే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు అలా విగ్రహం కూర్చున్నట్టు ఉంటుంది. చేతులకు చేతులు, కాళ్ళకు కాళ్ళు, అమ్మవారి పైటకి పైట, పైన ఏముంచి ఏదైతే ఉందో కిరీటానికి కిరీటం, ప్రతి ఎవ్రీ అంటే ఏ కార్నర్లో చూసినా కూడా ఆ రియాలిటీ లుక్ 3D డిజైనింగ్లో వస్తుందండి. ఇది లేటెస్ట్ టెక్నాలజీ వడ్డానంలో కూడా. ఇది కూడా ఓన్లీ ఏంటంటే ఇలాంటి వర్క్ని కూడా మనం అనుకున్న బడ్జెట్లోనే మళ్ళీ మనం వెయిట్ అనేది ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్ వడ్డానం. అంటే ట్రెడిషనల్ వడ్డానంలోనే ఒక మంచి న్యూ టెక్నాలజీతో ఈ 3D డిజైనింగ్ చేస్తే ఈ వడ్డానాన్ని డిజైన్ చేస్తుంది. ఓకే, చూడగానే ఇది ట్రెడిషనల్ అని అనుకుంటూనే ఒక పక్కన ట్రెండీ లుక్ కూడా ఇస్తుంది. ఎక్కువ స్టోన్స్ ఇచ్చారు. సో ఆ స్టోన్స్ని కూడా మనం క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎవ్రీ డిజైన్ అంతా కూడా చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా డిజైన్ చేశారు దీనికి కూడా మనకి చైన్స్ హ్యాంగింగ్స్ టైప్లో ఇచ్చారు. కింద చూసినట్లయితే దీంట్లో కూడా గోల్డెన్ బాల్స్ని ఇచ్చారు. ఈ ప్లేస్లో మనం రీప్లేస్ చేసుకుంటూ వేరే ఏమైనా కొంచెం హెవీ లుక్ కోసం సౌసీ బాల్స్ని అలా ఏమైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది ఎంతవరకు ఉండొచ్చు అండి వెయిట్? ఇది 120 grams నుంచి స్టార్ట్ అవుతుంది. 120 grams నుంచి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వడ్డానం చూడండి మేడం. ఇది ఓకే, ఇది చూడగానే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. హై పాలిష్లో ఇచ్చారు గోల్డ్ అయితే, ఎందుకంటే మనకి చూడగానే అర్థమవుతుంది చాలా హై పాలిష్లో హెవీగా చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంది. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ వడ్డానంలో మనం ఇందాక నుంచి కూడా ఒక్కొక్క స్పెషల్లో కనిపిస్తుంది. దీంట్లో ఉన్న స్పెషల్స్ ఏంటంటే మనం ఇక్కడ చూస్తున్న ఈ అటాచ్మెంట్స్ ఏవైనా కానీ ఇవి రిమూవబుల్ అండి, డిటాచబుల్. అంతేకాకుండా ఈ మిడిల్లో ఉన్న స్టోన్స్ ఏవైతే చూస్తున్నామో అవి చేంజబుల్. కావాలనుకుంటే ఈవెన్గా ఒకటే స్టోన్స్ అంటే ఒకటే కలర్కి ప్రిఫర్ చేయాలనుకుంటే మనం అలా ప్రిఫర్ చేసుకోవచ్చు. అంటే దీన్ని ఈజీగా రిమూవ్ చేసుకుని మనం అది పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఏవైతే ఉన్నాయో ఈ బిల్లలన్నీ కూడా రిమూవ్ చేసుకుని మీరు ఈవెన్ జడకి కావాలనుకుంటే దానికి పెట్టుకోవచ్చు, జడబిల్లల్లా యూజ్ చేసుకోవచ్చు. కిందంతా కూడా సౌసీ పాల్స్ ఇచ్చారు హెవీ లుక్ కోసం. అయితే మీరు వెనకాల ఒక్కసారి చూడండి. ఇది ఏదైనా కానీ డిటాచబుల్ ఉంది మనకి. ఇవన్నీ తీసుకుని వేరేగా ఎలా అయినా కావాలనుకుంటే యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది ఎంతవరకు ఉండొచ్చండి వెయిట్? ఇది 150 grams నుంచి మనకి అవైలబిలిటీ ఉంటుందండి. 150 grams ఏ విధంగా కావాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లోరల్ వర్క్ ఇచ్చాం కదా, ఈ ఫ్లోరల్ వర్క్ బదులు మనం పీకాక్ వెళ్ళొచ్చు, ఫ్లోరల్ వర్క్ బదులు లక్ష్మీ ఒక ఫ్లోరల్ ఒక పీకాక్, అట్లా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ పెండెంట్లు మనం చేసుకోవచ్చు. బేసింగ్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా ఈ మిర్రర్ ఫినిషింగ్ ఉంటే బ్యూటీ ఆఫ్ ద వడ్డానం. చూస్తున్న వాటికి దీనికి ఏంటి డిఫరెన్స్? చాలా హెవీ కనిపిస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం చూస్తున్న వడ్డానం ఏంటంటే వన్ ఆఫ్ ద లేటెస్ట్ అండ్ స్పెషల్ వడ్డానం. ఇది డైమండ్స్తో చేయబడింది. మనం చూసిన వడ్డానాలన్నీ ఇప్పుడు గోల్డ్లో చూసాం. ఇప్పుడు వడ్డానాల్లోని ఏదైతే మనం డిజైన్స్ కలెక్షన్ చూసాము, డైమండ్స్లో కూడా వడ్డానాలు మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. ఈ డైమండ్స్ నాట్ ఓన్లీ డిజైనింగ్ అండి, ఇవన్నీ కూడా వివిఎస్ సర్టిఫైడ్ డైమండ్స్తో తయారు చేయబడింది. అంటే ఆ రిచ్నెస్ కానీ ఆ టాపెస్ట్ కలర్ మన డిఈఎఫ్ కలర్ ఆర్ వివిఎస్ క్లారిటీ అన్ని వాట్ ఎవర్ ద టాపెస్ట్ పారామీటర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డైమండ్ ఉంటుందో దాన్ని మనం యూజ్ చేస్తామండి. అన్ని ఇంటర్నేషనల్ ఐజిఎస్ సర్టిఫైడ్ డైమండ్స్. ఈ డైమండ్స్ వడ్డానాలు బ్యూటీతో పాటు మనకు ఒక అసెట్ అనమాట. ఇప్పుడు ట్రెండ్ ప్రకారం ఎవరైతే డైమండ్స్ కలెక్షన్ స్టార్ట్ చేస్తారో ఒక ఇన్వెస్ట్మెంట్ వైజ్గా కూడా మనం డైమండ్స్ వడ్డానాన్ని తీసుకోవచ్చండి. ఈ డైమండ్స్ వడ్డానంలో బ్యూటీ ఏంటంటే ఈ సెంటర్ లాకెట్ ఏదైతే ఉన్నదో అంతా కూడాను పెటల్ వర్క్ ఇచ్చాడు. ప్రతిదీ కూడా పెటల్ వర్క్ ఇచ్చి ఈ మధ్యలోని రూబీ కలర్ స్టోన్ని మనం ఇంటర్చేంజబుల్ చేసుకోవచ్చు. అంటే ఏ సారీ కలర్ కట్టుకుంటే ఆ సారీ చేసుకోవచ్చు. సేమ్
సేమ్ ఇందాక ఇది ఏదైతే మనం డిటాచబుల్ వడ్డానం చూసాం డైమండ్స్లో కూడా అది ఇచ్చాం. అంటే ఎట్లా అంటే ఇది పెండెంట్గా వేసుకోవచ్చు, జడ కింద వాడుకోవచ్చు, అండ్ చేతిపట్టి కింద వాడుకోవచ్చు, హారం కింద వాడుకోవచ్చు అండి. ఈ డిటాచబుల్స్ అన్ని కూడా మనం డిజైన్స్లో ఇంకా కొన్ని నేను మీకు చూపిస్తాను. ఈ డైమండ్ పట్టి మీరు చూసుకునేటట్టయితే ఎట్లా ఉంటుందంటే సెంటర్ హెవీగా వచ్చి స్ట్రాప్ అనేది గ్రాడ్యువల్లీ హైరార్కీ లైక్ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఇచ్చారు. వెనక్కి వరకు మన ఎక్స్టెన్షన్ గోల్డ్ అనేది ఎంతవరకు అవసరమో డైమండ్స్ కనిపించే వరకు కూడా డిజైన్ చేసాం. బ్యాక్ సైడ్ అంతా గోల్డ్ ఇచ్చామండి. ఈ డైమండ్ ఇచ్చిన సౌసీ పర్ల్స్ కూడా అంటే డైమండ్స్ కి దగ్గరగా ఉండేలాగా దీంట్లో కొంచెం గోల్డెన్ కలర్ కాకుండా వైటిష్ కలర్ ఇచ్చాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ టోన్ అనేది టెక్స్చర్ దానికి కరెక్ట్గా మిక్స్ అవుతుంది, పర్ఫెక్ట్గా దానికి యాప్ట్ అయ్యే విధంగా డిజైన్ చేసాం. ఇందులో ఇప్పుడు ఈ హారంతో పాటు అంటే మనకి డిటాచబుల్గా ఎలా అన్నదానికి కొన్ని డిజైన్స్ చూపిస్తానండి. ఇప్పుడు ఏదైతే మనం లాకెట్ చూసాం కదా, ఇది డైమండ్ కొమ్మ అండి. ఇప్పుడు మనం చూసింది ఓపెన్ సెట్టింగ్ అంటే వెనక్కి డైమండ్స్ ఓపెన్ ఉంటుంది కాదు. క్లోజ్ సెట్టింగ్లో ట్రెడిషనల్గా రిచ్ లుక్ కావాలంటే ఇది క్లోజ్ సెట్టింగ్తో చేసిన కొమ్మ అండి. ఈ కొమ్మలో కూడా మీరు చూసేటట్లయితే ఎవ్రీథింగ్ డైమండ్స్ అన్ని కూడా ఒక క్రీపర్ వర్క్లోని లతలలోని ఇచ్చేసారు. సెంటర్ హైలైట్ అవ్వడానికి ఎమరాల్డ్ అండ్ రూబీస్ పోటాస్తో ఇచ్చాము. బ్యాక్ సైడ్ మీరు ఎప్పుడైనా బెల్ట్కి కావాలనుకున్నప్పుడు ఏ విత్ ఏ లై కావాలనుకున్నప్పుడు బ్యాక్ సైడ్ స్క్రూస్ ఇచ్చాం, జస్ట్ ఫిక్స్ చేసుకున్నానండి. సో ఇదేంటంటే రెడీగా ఇప్పుడు బెల్ట్ పాతది ఎగ్జిస్టింగ్ బెల్ట్ ఉంది, దానికి అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ వైజ్ మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది కస్టమర్కి ఉంటుంది. ఏది కావాలంటే అందులో కలెక్షన్ డిజైన్ ప్రకారం మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో దీంట్లోనే ఇంకా ఈ చిన్న స్మాల్ సైజ్ ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మనం ఏదైతే చూసామో పెద్ద కొమ్మ అండి. ఇప్పుడు పిల్లల వడ్డానాలు ఉన్నాయి, బేబీ వడ్డానం కావాలి, లేకపోతే చిన్న కొమ్మ అంటే మధ్యలో ఏదైతే సెంటర్ పోర్ట్ చిన్నది ఇచ్చి సైడ్ 2 బిళ్ళలు కానీ లేకపోతే లతలు కానీ డైమండ్స్లో చేయించుకొని దానికి సెంటర్గా పెట్టుకోవడానికి ఇది చిన్న చిన్న డైమండ్స్లో చేయించండి. ఇందులో కూడా చూసారట్టయితే లక్ష్మీ అమ్మవారు సైడ్ అంతా డిజైనింగ్ ఇచ్చి జస్ట్ డ్రాప్లెట్స్ 2 సౌత్ సీస్ ఇచ్చాము. ఇది ఎలా కావాలంటే అలాగే మనం మిక్స్ అండ్ మ్యాచ్లో చేసుకోవచ్చు. దీన్ని చేతి పట్టి కింద కూడా వాడుకోవచ్చు. సో అందులోనే ఇంకొక డిజైన్ మనం చూపిస్తున్నానండి. ఇదేంటంటే లక్ష్మీ అమ్మవారి అలాగే ఇది ఓన్లీ పీకాక్. ఏదైతే ఎగ్జాక్ట్లీ పీకాక్ మిడిల్లో మీకు స్టోన్ ఇచ్చాం కదా. సో ఈ బడ్జెట్ వైజ్ అనే కాదు, కస్టమర్కి ఒకేలా డిజైన్ వైజ్లో కానీ ఎందులో విధంగా కూడా కాంప్రమైజింగ్ లేకుండా మనం అన్నీ కూడా ఐజే సర్టిఫైడ్ డైమండ్స్ ఏ బడ్జెట్ వాళ్ళకైనా ఫిట్ అయిన విధంగా తయారు చేస్తాం. ఇందులో ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ 100 డిజైన్స్ మనం చూడొచ్చు. ఇందులో కూడా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే వడ్డానం మీరు ఏదైతే డైమండ్స్లో చూసారో అందులో ఇంకొక లేటెస్ట్ కలెక్షన్ అండి. ఇది సెమీ సైజ్ లో ఉంది కదా, దాని మీద కొంచెం స్మాల్ సైజ్ లో. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇప్పుడు వేస్ట్ మనకి ఎంత లెంగ్త్ కావాలంటే ఆ లెంగ్త్ ఎక్స్టెన్షన్ చైన్స్ వేసుకోవచ్చు. ఇదేంటంటే లిమిటెడ్ మనకు అనుకున్న బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది. దీంట్లో స్పెషాలిటీ కూడా అంతే, సేమ్ డిటాచబుల్ చేసుకోవచ్చు, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కలర్ స్టోన్ చేంజ్, కలర్ కాంబినేషన్ కూడా సేమ్ ఇచ్చారు దానిలో వాడిన స్టోన్. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల ఏమవుతుందంటే ఇలా హారంలో వేసుకొని వడ్డానంలో కూడా మీరు పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా హారంలో వేసుకొని వడ్డానం మీరు దీని మీద కిందన వేరే వడ్డానం డైమండ్ వడ్డానం అయినా గోల్డ్ వడ్డానంలో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చండి. నాట్ ఓన్లీ ఇది హారం, దీన్ని నెక్లెస్గా కూడా మధ్యలోని మనం హింజెస్ ఉన్నాయి, దాన్ని షార్ట్ చేసుకొని నెక్లెస్లకు కూడా వాడుకోవచ్చు. నెక్లెస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా చాలా వరకు అంటే మోడల్స్ చూస్తున్నంత వరకు కూడా మల్టీపర్పస్ యూజ్ చేసుకునేలా కూడా ఇప్పుడు డిజైన్స్ అన్నీ కూడా అలానే వస్తున్నాయి ఆల్మోస్ట్. అండ్ యూనిక్నెస్ కానీ రిచ్నెస్ కానీ ట్రెండీనెస్కి కానీ డైమండ్లోని ఏంటంటే ఆల్ ద రేంజెస్ అని బట్టి ఇది అనుకోవాలని ఒక డైమండ్ నో స్పిన్ నుంచి వడ్డాని వరకు ఈవెన్ డైమండ్ జడ వరకు కూడా లాట్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి మన దగ్గర ఉంటాయి. మనం నవరాత్రులు స్పెషల్ మనం ఈ 9 రోజులు కూడా 9 రకాల డిజైన్స్ చూడబోతున్నాం. అంటే 9 రకాల ఆభరణాలు చూడబోతున్నాం. వాటిల్లో ఇప్పుడు మనం చూస్తున్నవి ఎందుకంటే అమ్మవారికి 9 days 9 డిఫరెంట్ అలంకారాలు చేస్తూ ఉంటారు. అందులో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఎన్ని రకాల వెరైటీస్ కనిపిస్తున్నాయంటే అంటే 9 కాదు కదా, చాలా వెరైటీస్ ఉన్నాయండి. వడ్డానాల్లోనే అందులో యూజ్ చేసే స్టోన్స్ కానీ డిజైన్స్ కానీ ఆ వర్క్మెన్షిప్ కానీ చాలా రకాల డిఫరెన్స్ చూస్తున్నాం ఇక్కడ. అన్నీ కూడా చాలా వండర్ఫుల్గా దేనికదే డిజైన్ చాలా యూనిక్గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే కస్టమర్ చాయిస్కి తగ్గట్టుగా అన్ని రేంజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం వడ్డానంలో ఈ వడ్డానంలో కాదు, ఈవెన్ మన దగ్గర బేబీ వడ్డానంలో కూడా కలెక్షన్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం అది కూడా. షూర్. బేబీ వడ్డానం అనగానే ఏంటి, మనకి చిన్నపిల్లలకి ముద్దుగా ఉండడానికి రైట్ ఫ్రమ్ ఏ ఏజ్ వాళ్ళేనంటే బోర్న్ బేబీ నుంచి మనము మ్యారేజ్ వరకు వడ్డానాల కలెక్షన్ ఉంటుంది అన్ని వెయిట్స్లో. ఇది జస్ట్ ఒక 3 years నుంచి 15-12 years వరకు పెట్టుకోవచ్చు. ఇందులో చూసారా లేదా లైట్ వెయిట్లోని లక్ష్మీదేవి 2 పీకాక్స్ కిందనంతా గజ్జలు అండ్ మువ్వలు ఇచ్చాము. దీనికి కూడా పెద్దవాటికి ఎలా అయితే బెల్ట్కి ఇస్తామో చుట్టూ కూడా వర్క్మెన్షిప్ ఇచ్చాము. ఇది రైట్ ఫ్రమ్ 8 నుంచి మనకి 8 తులాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో 7 తులాలు 6 తులాల్లో కూడా మనం ప్లెయిన్ వడ్డానం కావాలంటే ప్లెయిన్ వడ్డానము, బిళ్ళల్లో డిజైన్స్ కావాలంటే బిళ్ళల్లో డిజైన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు
మన ఇది లక్ష్మీ అమ్మవారి బిళ్ళలు ఉంది. ఒకవేళ ప్లెయిన్లో కావాలి అనుకుంటే మీరు చూడొచ్చు, ప్లెయిన్లో కూడా సింపుల్గా 6 తులాస్లో మనం 7 తులాస్లో కావాలన్నా చేసుకోవచ్చు అండి. మీరు ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు అండ్ దీంట్లో కూడా లతా వర్క్ టైప్. ఎగ్జాక్ట్లీ, అంటే బిళ్ళ లేకపోయినా మనకి ఫీల్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి అంటే ఏనుగు లక్ష్మీదేవి ఉన్నట్టు ట్రెడిషనల్గా ఉండాలనే విధంగా ఇందులో మనం డిజైన్ చేసామండి. చిన్నపిల్లలకి అది చాలా సింపుల్గా అనిపిస్తుంది, హెవీగా కాకుండా అంటే స్టోన్స్ ఇవన్నీ కాకుండా సింపుల్గా కావాలనుకుంటే ఇలా ప్లెయిన్లో ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దామా. ఓకే, ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇందాక చూసినట్లుగా వర్క్. ఆ లక్ష్మీదేవి ఏంటంటే మనం ఇందాక పెద్ద వడ్డానాలు ఎలా అయితే చూసాం, పిల్లల దాంట్లో కూడా కాంప్రమైజింగ్ లేకుండా 3D డిజైనింగ్ అనమాట. అంటే లక్ష్మీ అమ్మవారి 3D డిజైనింగ్, 2 స్మాల్ పీకాక్స్, చుట్టూ చెక్కుడు వచ్చి లైట్ వెయిట్. ఇది 70 గ్రామ్స్లో మనకి వచ్చేస్తుంది. ఓకే, 70 గ్రామ్స్ 7 తులాల్లోని అంటే వడ్డానం ఎవరికైనా అఫోర్డబుల్ ఉంటుంది, పిల్లలు ఎవరు పెట్టుకున్నా ముద్దుగా ఉంటుంది అండ్ ఏ సర్టన్ ఏజ్ వరకు ఇది పనికి వస్తుంది. తర్వాత కూడా దాన్ని మనం ఎక్స్టెన్షన్ కావాలంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొకటి చూద్దామా. ఇప్పుడు ఈ బేబీ వడ్డానంలోని ఇంకొకటి అండి, మనం ఇంతవరకు అమ్మవారిని చూసాం కదా, అమ్మవారు వద్దు ఏమి వద్దు, ఓన్లీ పీకాక్లే కావాలి. పీకాక్ విత్ లతాతోని ఆ స్టైల్లో కూడా మనం ఇందులో చేసి ఇచ్చామండి. ఇవి ఏదైతే చూసినా ఈ వడ్డానాలన్నీ బెల్ట్ స్టైల్లోనే కాకుండా మన దగ్గర ఫ్లెక్సిబుల్ డిజైన్లు కూడా ఉన్నాయి. ప్లస్ మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇలా స్టిఫ్గా ఉండేలాగే ఈ బెల్ట్ లాగే కాకుండా మనకి ఫ్లెక్సిబుల్గా ఇందాక మనం పెద్ద వడ్డానాలు ఏవైతే చూసామో చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేవి, అలాంటివి కూడా అంటే చైన్ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే కావాలి అనుకుంటే అలాంటివి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా చాలా రకాల వడ్డానాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే చూస్తే కనుక ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ వడ్డానాల్లోనే ఇన్ని రకాల డిజైన్స్ మనకు ఉన్నాయి కదా. అబ్సల్యూట్లీ అండి, హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్రకారం ఏ విధమైన చేయాలన్నా కూడా మీకు మానేపల్లి జ్యువెలర్స్లో అవైలబిలిటీ ఉంది. ఓకే చలపతి గారు, ఈ నవరాత్రుల స్పెషల్లో ఫస్ట్ అసలు ఈ వడ్డానాల గురించి హెవీ కలెక్షన్ అని చెప్పొచ్చు వడ్డానాల్ని, వీటిల్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ అన్నిటిని మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మనం సికింద్రాబాద్లోని మానేపల్లి జ్యువెలర్స్లో ఫస్ట్ డే హెవీ కలెక్షన్, ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వడ్డానాల్ని చూసాం. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మరి రేపు మరో ఎక్స్క్లూజివ్ ఐటెంతో మీ ముందుంటుంది మీ అందం ఆభరణం. అంచుదే బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.